వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మహేష్ బాబు తీసుకున్నటువంటి దత్తత గ్రామం సిద్ధాపూర్ లో ఈరోజు డంపింగ్ యార్డ్ సమస్య ప్రతిరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయపడుతుంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు మాత్రం నేను తీసుకురాను అని చెప్పేసి చెప్పడం, మళ్ళీ జీవో రావడం తోటి అక్కడ ఉన్నటువంటి గిరిజన కుటుంబాలు కావచ్చు, సామాన్య ప్రజలు రోజుకి భయం అసలు ఎప్పుడు వచ్చేస్తుందా అన్నంత విధంగా కూడా భయపడుతున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో రానియమని LHPS స్టార్టింగ్ నుంచి కూడా అక్కడ ఫైట్ చేస్తుంది. సో ప్రస్తుతం మనతో పాటు LHPS రాష్ట్ర అధ్యక్షులు రాంబల్ నాయక్ గారు ఉన్నారు. రాంబల్ నాయక్ గారు, ఏంటంటే అంటే మొదటగా తీసుకురామని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడం, కొంతమంది పాలాభిషేకాలు చేశారు, సన్మానాలు కూడా చేశారు. తీరా ఇప్పుడు చూస్తే ఏకంగా జీవో రావడం అనేది జరిగింది. అయినా కూడా నేను తీసుకురాను అంటున్నారు. సో స్టార్టింగ్ నుంచి మీరు ఉద్యమిస్తున్నారు, అక్కడ గిరిజనుల కోసం పాటుపడుతున్నారు. సో మొత్తానికి డంపింగ్ యార్డ్ వస్తుందా రాదా? ఇప్పుడు జీవో అయితే విడుదలైంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇంచుమించు ఒక 6-7 మండలాలు, 50కి పైగా గ్రామాలకు సంబంధించిన ఇష్యూ ఇది. డంపింగ్ యార్డ్ రావడంతోనే ఇక్కడి ప్రజల జీవనాలను, బ్రతికే స్వేచ్ఛను కాలరాయడమేతో పాటు ఎమ్మెల్యే గారు అక్కడ నడుస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చడానికి, నేను ఇది నా ఊరు, నా మండల కొత్తూరు, నా ఊరు సిద్ధాపూరు, నేను ఎట్లా డంపింగ్ యార్డ్ రానిస్తాను, కాబట్టి మీరు అన్ని ఉద్యమాలు పనిచేయండి, అనవసరమైన రాజకీయాల కోసం చేస్తున్నారని చెప్పడంతో నేను ఈ జీవన్ ఇది రానియను, నేను హామీ ఇస్తున్నానని చెప్పడంతో అక్కడ నడుస్తున్న ఉద్యమం ఆపిపడేశారు. కానీ రాత్రే జీవో రావడం, ఈ నెల జూలై 2వ తారీఖు నాడు జీవో రావడం, జీవోతోని మొత్తం గందరగోళం నెలకొల్పింది. బీఆర్ఎస్ పార్టీతో పాటు అక్కడ ఉన్న ప్రజా సంఘాలు, బీజేపీ, సిపిఐ, సిపిఎం, బిఎస్పి, ఇంకా అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, కార్మిక సంఘాలు, లంబాడ హక్కుల పోరాట సమితి, అక్కడ చాలా తండాలు ఉన్నాయి. దాదాపుగా ఒక 15 తండాలు ఉన్నాయి. దాదాపుగా 50కి పైగా గ్రామాలు ఉన్నాయి. 7 మండలాలు ఉన్నాయి. ఈ 7 మండలాల్లో డంపింగ్ యార్డ్ సమస్య రావడంతో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నాం. ఎందుకు భయాందోళనకు గురవుతూ ఉన్నారంటే, ఈ డంపింగ్ యార్డ్ రావడంతో అక్కడ వాసన, చెత్త, చెదారము, ఈగలు, దోమలు, దాంతో రోగాలు, అక్కడ వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, మొత్తం అన్ని పొగలు, అటు మంట పెట్టడంతో పొగలు, ఈగలు, రాబోయే రోజుల్లో అక్కడ భూముల ధరలన్నీ పడిపోయే ప్రమాదం ఉంది. అక్కడంతా రైతులు వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి రేపు వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ సంఘాలు, అనుబంధ పరిశ్రమ, పాడి పరిశ్రమ కానీ అక్కడ పాల ఉత్పత్తి చేసి హైదరాబాద్ సప్లై చేస్తారు. అక్కడ కూరగాయలు పండించి హైదరాబాద్ సప్లై చేస్తారు. అక్కడ తోటలు, మామిడి తోటలు, అంగూరు తోటలు పండించదు హైదరాబాద్ సప్లై చేస్తుంటారు. కాబట్టి అన్ని కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అందరూ వాటితో పాటు ఈ పాడి పరిశ్రమతో పాటు వ్యవసాయం పైన చేస్తూ వ్యవసాయ కూలీలుగా చాలా మంది జీవిస్తూ ఉన్నారు. అయితే రామల్ నాయక్ గారు, ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ హయాంలోనే అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. సో అంటే ఇదంతా బీఆర్ఎస్ పాపం అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే మీరు కూడా గతంలో ఎస్టీ కమిషన్ మెంబర్ గా చేశారు కాబట్టి, కమిషన్ మెంబర్ గా. సో మరి పాపం బీఆర్ఎస్ అకౌంట్ లేదమ్మా, కాంగ్రెస్ అకౌంట్ లేదమ్మా? అకౌంట్లో ఎవరి అకౌంట్లో వేసేది ఏముంటుందండి? పరిశ్రమక వాడ అభివృద్ధి కావాలని చెప్పి అక్కడ ఉన్న ప్రభుత్వ భూమితో పాటు అక్కడ కొంతమంది రైతులతోని భూములు సేకరించిన ఆ మాట వాస్తవమే. అది పరిశ్రమల వాడ కోసం ఏ ప్రభుత్వమైనా పరిశ్రమలు తీసుకురావాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. గత ప్రభుత్వం కూడా భూములు సేకరించింది. ఇక్కడ ఐటీ హబ్ గా లేదా అగ్రికల్చర్ హబ్ గా ఏర్పాటు చేస్తామని చెప్పి గతంలో ఐటీ శాఖ మంత్రి కానీ, పురపాలక శాఖ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు బహిరంగంగానే చెప్పడం జరిగింది. మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఇది ఐటీ హబ్ గా ఏర్పాటు చేస్తాం. ఇది హైదరాబాద్ కూతబెట్టు దూరంలో ఉన్నది. షాద్ నగర్ అభివృద్ధి చెందే ప్రాంతం శంషాబాద్ కు 15 కిలోమీటర్ల దూరం ఉంది. కాబట్టి దీన్ని ఐటీ హబ్ గా ఏర్పాటు చేస్తాం, ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కేటీఆర్ గారు చెప్పారు. అప్పుడు నుండి నువ్వు చూస్తూ 2023 వరకు నువ్వు ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇది జీవో రాలేదు. కానీ 2025లో ఏ పార్టీ అధికారంలో ఉంది, ఏ ప్రభుత్వం ఎవరు ఉన్నారు అధికారంలోకి, అప్పుడు జీవో వచ్చారు. ఈకో పార్కుకు 86 ఎకరాలను భూమిని ఇస్తూ ఈకో పార్కుకు లెటర్ ఇవ్వడం జరిగింది. GHMCకి, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ నుండి GHMCకి గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు జీవో వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆ ప్రాంతం మీద ద్వేషంగా
అక్కడ ఉన్న గిరిజన తాండాలు చాలా ఉన్నాయి. ఇక్కడ గిరిజనులు అంటే లంబాడీలు అంటే అస్సలు ఆయనకు పడదు కాబట్టి ఈ లంబాడీ తాండాలు మమ్మల్ని ఎవడేం పట్టించుకుంటాడనే ఉద్దేశంతో కావాలని అక్కడ ఆ భూములను ఇవ్వడం జరిగింది. నేనేమంటున్నా సరే నిజంగా ఏమంటే డంపింగ్ యార్డు అడవి ప్రాంతంలో ప్రజలు నివసించని ప్రాంతాలలో, ఉదాహరణకు ఇదేంది చాలా దూరంలో అక్కడ శ్రీశైలం దిక్కు నల్లమాలలో కానీ రాచకొండలలో దాదాపుగా చాలా 15-20 వేల ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి ఉంది. అందులో ఒక 5,000 ఎకరాల భూమి తీసుకొని అందులో పెద్ద కంపౌండ్ వాళ్ళు కట్టి లోటు గుంత తీసి అక్కడ ఏర్పాటు చేయాలి ప్రజలు నివసించని ప్రాంతాల్లో. కానీ ప్రజలు నివసించే ప్రాంతం, వ్యవసాయం పైన జీవించే ప్రాంతం, అక్కడ పాడి పరిశ్రమలు ఉండే ప్రాంతం, అక్కడ పక్కనే గురుకుల పాఠశాల, గిరిజన గురుకుల పాఠశాల ఉంది. 850 మంది విద్యార్థులు చదువుతున్నారు. పక్కనే జహాంగీర్ పీర్ దర్గా ఉంది. అత్యంత పవిత్రమైన హిందూ ముస్లింలకు అతీతంగా అందరూ వచ్చి, భక్తులు వచ్చి అక్కడ పూజించే ప్రాంతం. దాని మీద వేలాది మంది జీవన ఉపాధిని పొందే ప్రాంతం కాబట్టి ఈ అన్నిటినీ నాశనం చేయడానికి రేపు అది డంపింగ్ యార్డ్ వస్తే అక్కడ భూముల రేట్లు పడిపోతాయి. అక్కడ వ్యవసాయం జరగదు, దర్గాల భక్తులు రారు. అందరి జీవన ఉపాధుల మీద అక్కడ ఆ గురుకుల పాఠశాల పరిస్థితి ఏంది కాబట్టి అందరు భయాందోళనకు గురవుతున్నారు. తాగు నీళ్లు గిట్ట దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. నేనేమంటాను, ఇక్కడ ప్రభుత్వంతో చర్చలు జరిపిస్తాం, ప్రతిరోజు మంత్రులను కలుస్తున్నాం, తర్వాత ముఖ్యమంత్రిని కూడా కలిసి ప్రయత్నం చేస్తున్నాం. ఆయన ఎట్టి పరిస్థితులు రానియమని మళ్ళీ మరొకసారి కూడా నిన్న మొన్ననే ఎమ్మెల్యే గారు చెప్పడం అనేది జరిగింది. సో ఎమ్మెల్యే గారి మాటల్ని నమ్ముతున్నారా లేదా? ఏ విధంగా నమ్ముతాం? ఒక పక్కనేమో ప్రజా ఉద్యమాన్ని ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమం చేయడానికి ప్రజలు వస్తే పార్టీ పరంగా ఆయన ఉద్యమాలకు రానియకుండా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రెండో పక్క ఆల పార్టీ వాళ్ళని నేర్పించి ఇది ఎక్కడ ప్రజా ఉద్యమానికి దారి తీస్తుందో కాబట్టి మీరు దీన్ని ఉద్యమం లాగా నడిపి అన్నట్టు ప్లాన్ చేయండి అని చెప్పి ఉద్యమాన్ని మొత్తం పక్కదారి పట్టేయడానికి చేసే కుట్రలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఎమ్మెల్యే తీరు కూడా అదే విధంగా వ్యవహరించేటట్టు కనబడుతూ ఉన్నది. ఎమ్మెల్యే గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డు రావద్దనే చిత్తశుద్ధి ఆయనకు నిజంగానే ఉంటే ఆయన పోయి ముఖ్యమంత్రి గారిని కలవమని చెప్పండి. ఈ ప్రాంత ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ఇక్కడ మేము డంపింగ్ యార్డు వద్దని కలవమని చెప్పండి. ఆయనతో కాకుంటే అఖిల పక్షాలను తీసుకెళ్ళమని చెప్పండి. అక్కడ మా ఎంపీ గారు ఉన్నారు, బీజేపీ పార్టీ, ఆమెతో పాటు అన్ని పార్టీలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలను లేదా ప్రజాప్రతినిధులను తీసుకెళ్లి అక్కడ రిప్రజెంట్ చేయండి. అది కదా ఆయన చేయాల్సిన బాధ్యత. లేదా శాత కాదంటే మీరు ఎట్లా కాంగ్రెస్ పార్టీ సీఎం ఇల్లు ముట్టడి చేస్తామంటారు, కాంగ్రెస్ పార్టీ కలెక్టర్ ముట్టడి చేస్తామంటారు. అరే మీరు ఎక్కడ ఉన్నారు భయ్? మీరు చేయాల్సింది అధికారంలో ఉన్న పార్టీ నాయకులు కలెక్టర్ ముట్టడి చేస్తారా? అధికారంలో ఉన్న పార్టీ నాయకులు రాస్తారోకో చేస్తారా? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీఎం ఇల్లు ముట్టడి చేస్తారా? ఎవరినైనా చూసిరా ఎక్కడన్నా? అంటే ప్రజలను తప్పుదో పట్టించడానికి నేను ఆప్సిడ్. అక్కడ ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమం చేస్తున్నారు. ప్రజా సంఘాలు ఒక జేఏసీ ఏర్పడి అక్కడ ఉద్యమం చేస్తున్నారు. ఆ జేఏసీని నీరుగార్చడం కోసం అక్కడ ప్రజలు స్వచ్ఛందంగా ముందరికి వస్తుంటే వాళ్ళని తప్పుదారు పట్టించడం కోసం వాళ్ళు చేసే కుట్రలో భాగంగా అనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఏ విధంగానైనా ఉన్నా ఆ ప్రాంత ప్రజలపైన అక్కడ డంపింగ్ యార్డ్ రావద్దు అనేది ఆయనకు నిజంగా మనసులో ఉంటే ఆయన సీఎం తాన్ని అందరు తీసుకెళ్ళమండి. ఒకవేళ అట్లా మీ సీఎం చేస్తలేడంటే రాజీనామా చేసి రండి, నువ్వే నాయకత్వం వహించు, నీకోసం మేమందరం ఉంటాం, నీ ఎంబడి మేమందరం పాల్గొంటాం. ఈ డంపింగ్ యార్డ్ రద్దయ్యే వరకు నువ్వే ముంగలుండి నడిపి మీకు అందరంగా మేము తోడుగా ఉంటామని చెప్పి. ఒకవేళ డంపింగ్ యార్డ్ ఎమ్మెల్యే గారు తీసుకురాకపోతే క్యాన్సిల్ చేపిస్తే సన్మానం చేస్తారా? చాలా మంది సవాళ్ళు విసురుతున్నారుగా. అదే ఇప్పుడు వస్తే ప్రజలు బ్రహ్మరథాలు పడతారు భయ్, అది క్యాన్సల్ చేస్తే ప్రజలు బ్రహ్మరథం పడతారు. క్యాన్సల్ చేయకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఎట్లా రేవంత్ రెడ్డి శాతగాని ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఈ ప్రాంతంలో ఒక బీసీ ఎమ్మెల్యే ఉన్న ప్రాంతంలోనే తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ని పెట్టడం అంటే బీసీలను కించపరిచే విధంగా, అక్కడ ఎస్టీలను లంబాడీలను కించపరిచే విధంగా, అక్కడి రైతులను కించపరిచే విధంగా ఈ రేవంత్ రెడ్డి వ్యవహార శీలి కనబడుతున్నది. కాబట్టి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే గారికి, షాద్ నగర్ ఎమ్మెల్యే గారికి సిద్ధాపూర్ మీద, ఇది సిద్ధాపూర్ ఒక్కదానికే పరిమితం కాదు, షాద్ నగర్ నియోజకవర్గ పరిసర ప్రాంతాలకు అన్నిటికీ రేపు వ్యాపారాలు జరగవు. నీకు ఎవరు ప్రాంతంలో ఎవరికి పిల్లనియాలన్న పెళ్లిళ్ళు జరగవు.
చాలా నాశనం అయిపోయే ప్రమాదం ఉండదు కాబట్టి ఇంకో 50 సంవత్సరాలు వెనక్కి నెట్టేయబడుతుంది. కాబట్టి మనం ఉదాహరణకు జవహర్ నగర్ చూస్తా ఉన్నాం, ఎన్ని రకాలుగా వాళ్ళు తిప్పలు పడుతురో, ఎంత గోస పడుతురో, వాళ్ళ బాధలు చెప్పుకుంటే మనకు వర్ణాతీతం. కాబట్టి ఇలాంటి డంపింగ్ యార్డ్ మాకొద్దు. రేపు నీళ్ల కాలుష్యం, వాయు కాలుష్యం అన్ని ప్రమాదం ఉంటది కాబట్టి వద్దని చెప్పి ఈ జీవో ఏదైతే ఈకో పార్క్ కోసం, డంపింగ్ యార్డ్ కోసం ప్రభుత్వం ఇచ్చిన జీవో 641ని రద్దు చేసే వరకు లంబాడ హక్కుల పోరాట సమితితో పాటు ప్రజా సంఘాల జేఏసీ, డంపింగ్ యార్డ్ వ్యతిరేక ప్రజా సంఘాల జేఏసీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ డంపింగ్ యార్డ్ రానియమో, వీలైతే ఎంతవరకైనా వెళ్తామని LHPS రాష్ట్ర అధ్యక్షులు రాంబల్ నాయక్ గారు చెప్తున్నారు. ఇది రాంబల్ నాయక్ గారితో స్పెషల్ చర్చ.